సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ కొత్తగా ఒక ఎన్ఎఫ్ఓ వచ్చిందండి, న్యూ ఫండ్ ఆఫర్ మన మ్యూచువల్ ఫండ్స్లో. అదే అబాకస్ వాళ్ళ అబాకస్ ఫ్లెక్సీ క్యాప్. అయితే చూడండి, అబాకస్ అనే కంపెనీ చాలా మందికి వినకపోయి ఉండొచ్చు, ఇప్పటిదాకా చాలా కొత్తగా కనిపించవచ్చు. అయితే చూడండి, ఈ అబాకస్ అనే కంపెనీని ఫౌండర్ ఎవరంటే మన సునీల్ సింఘానియా. చూడండి, మీ అందరూ తెలుసు, ఒక ఇండియాలో ఒక టాప్ బెస్ట్ ఏదైనా ఫండ్ ఉంది అంటే మ్యూచువల్ ఫండ్స్లో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అని చెప్పుకుంటాం. సో ఒకప్పుడు ఈయన నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కూడా పనిచేశారండి ఆయన. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్స్, ఇండియాలో టాప్ ఫండ్ మేనేజర్స్లో ఎవరైనా ఉన్నారంటే అది సునీల్ సింఘానియా. కంపల్సరీగా ఆయన పేరు కూడా వస్తుంది అందులో. ఆయన 2018లో ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆయన సొంతంగా సునీల్ సింఘానియా గారు అబాకస్ అనేది ఫౌండ్ చేశారు. సో 2018లో ఈ అబాకస్ అనే కంపెనీని పెట్టిన తర్వాత అబాకస్ అసెట్ మేనేజర్ కంపెనీ పెట్టినట్టుగా ఓపెన్ చేశారు. అయితే అందులో వాళ్ళు పిఎంఎస్ అండ్ ఏఎఫ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో చూడండి, ఆల్రెడీ మేము చెప్తుంటాం పిఎంఎస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. సో అట్లాంటి ఉన్న అన్ని పిఎంఎస్లో కూడా ఇవాళ ఒక మంచి పేరున్న పిఎంఎస్ ఏదైనా ఉంది అంటే అది అబాకస్ పిఎంఎస్. సో అబాకస్ పిఎంఎస్ వస్తే అబాకస్ వాళ్ళది ఎమర్జింగ్ పిఎంఎస్ కావచ్చు, అది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంటుంది. అలాగే చూస్తే మీరు అబాకస్ వాళ్ళది ఫ్లెక్సీ క్యాప్ మోడల్లో ఉన్న అబాకస్ ఆల్ క్యాప్ అండ్ పిఎంఎస్ కావచ్చు, అవన్నీ కూడా కన్సిస్టెంట్గా కూడా 20% సిఏజిఆర్ 30% సిఏజిఆర్ మనకి ఇస్తూ ఉంటాయి రెగ్యులర్గానే. సో ఒక వన్ ఆఫ్ ద టాప్ 10 or 15 పిఎంఎస్లో తీసుకున్నా కూడా మనకి అబాకస్ అనేది ఒక ఆ ప్లేస్లో అయితే ఉంటుంది కంపల్సరీగా. సో చూడండి, అప్పుడు అబాకస్ వాళ్ళది ఏఎఫ్ కూడా ఉంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది. సో 2018 నుంచి 2025 దాకా సుదీర్ఘంగా ఎప్పుడైతే వాళ్ళు ఒక పిఎంఎస్లో ఒక ఏఎఫ్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారో, ఇప్పుడు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎంటర్ అయ్యారండి. అదే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మనకి అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ కింద ఆఫర్ చేస్తున్నారు. సో ఈ అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ వచ్చేసి మనకి December 8th నుంచి December 22nd దాకా కూడా ఎన్ఎఫ్ఓ పీరియడ్ ఉంటుంది. అంటే ఈ టైంలో ఎవరైనా కనుక అబాకస్ ఎన్ఎఫ్ఓలో కనుక ఫ్లెక్సీ క్యాప్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹10 ఎన్ఏవితోనే వాళ్ళకి యూనిట్స్ అనేవి అలాట్ అవుతాయి. సో అదండి అబాకస్ వాళ్ళది ఎన్ఎఫ్ఓ December 2008 నుంచి మన December 8th నుంచి 22nd దాకా ఉంది. అది చూడండి, వాళ్ళు ఈ ఫండ్ మేనేజర్ పర్టికులర్గా ఈ ఫండ్కి ఎవరు మేనేజర్ ఉన్నారో ఆయన సంజయ్ జోషి అండి. ఆయన కూడా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఆయన బాగా వర్క్ చేస్తున్నారు. చాలా ఏఎమ్స్ని మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా కూడా ఆయన ఇందులోకి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ ఫ్లెక్సీ క్యాప్ అనే ఫండ్ అయితే ఉందో దీని ఫండ్ మేనేజర్ వచ్చి మనకి సంజయ్ జోషి ఉన్నారు. అయితే చూడండి, ఇందులో ఎగ్జిట్ లోడ్స్ వచ్చి ఓన్లీ 3 months వరకేనండి. ఎగ్జిట్ లోడ్ ఫస్ట్ 10% కనుక తీసుకుంటే, అంటే ఫస్ట్ మంత్ నుంచి కూడా మీరు 10% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కనుక తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ పడదు. అలాగే 10% కంటే అబోవ్ కూడా ఆఫ్టర్ 3 months తీసుకుంటే నో ఎగ్జిట్ లోడ్ చేశారు. ఇలా ఎందుకు పెట్టారు అంటే, ఇందులో మనకి ఎస్ఐపితో పాటు ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ కూడా ఇచ్చారండి వీళ్ళు. సో ఎవరైతే సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా మనం డే 1 నుంచి కొంత అమౌంట్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఎగ్జిట్ లోడ్స్ పడకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ చూస్తే మీకు ఎగ్జిట్ లోడ్స్ వచ్చేసి మనకి ఓన్లీ 3 months తర్వాత ఫ్రీ చేశారు. కానీ 10% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కనుక తీసుకుంటే ఫస్ట్ మంత్ తర్వాత కూడా మీకు ఎగ్జిట్ లోడ్ అనేది పడదు. సో మీకు ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ 2 ఆప్షన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో చూడండి, ఫ్లెక్సీ క్యాప్ అనగానే మీ అందరికీ తెలుసు, ఈక్విటీస్లో 65 to 100% దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే మినిమంగా 65% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే 100% దాకా కూడా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అందులో చూస్తే మీకు చూడండి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ కాంబినేషన్లో తీసుకుంటారు. అందుకే దీనికి బెంచ్ మార్క్ వచ్చేసి S&P 500 తీసుకున్నారు. సో దాంతో మీకు బెంచ్ మార్క్ ఏంటంటే మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అనేది కొరతే కాబట్టి మీకు ఎప్పుడైతే కనుక 65% మినిమం ఈక్విటీ ఉండాలంటే బ్యాలెన్స్ అమౌంట్ని వాళ్ళు కావాలంటే డెట్లో పెట్టచ్చు. కొంతవరకు 10% దాకా కూడా రిడ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది ఇందులో. సో 5% మళ్ళీ వేరే ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎంఎఫ్లో. సో అదండి ఆల్ టుగెదర్ మన అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ అనేది ఒక మంచి, చాలా మందికి అబాకస్ అనగానే కంపెనీ ఎప్పుడు వెళ్ళలేదు కదా అనుకుంటారు చాలా మందికి ఈ కంపెనీ గురించి తెలియదు. ఎందుకంటే అందరికీ రొటీన్గా మనకు తెలిసిన ఏఎంసీ ఫండ్స్ అయితే ఉన్నాయో వాటి నుంచి ఎన్ఎఫ్ఓ వస్తే మనకు ఒక ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఉంది. మరి ఈ ఎన్ఎఫ్ఓస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు గతంలో వాళ్ళు పర్ఫార్మ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పర్ఫార్మెన్స్ చూస్తాం జనరల్గా. సో 3 years రిటర్న్ ఎలా ఉంది, 5 years రిటర్న్ ఎలా ఉంది అని చెప్పి. కానీ అబాకస్కి అసలు మ్యూచువల్ ఫండ్స్కి ఫస్ట్ టైం వాళ్ళు మార్కెట్లోకి వచ్చారు యాజ్ మ్యూచువల్ ఫండ్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ లాగా. కానీ బిల్కౌంట్ ట్రాక్ రికార్డ్ లేదు. కాబట్టి అబాకస్ వాళ్ళు మన ట్రాక్ రికార్డ్ చూడాలంటే పిఎంఎస్ అండ్ ఏఎఫ్ చూడాలి. వాళ్ళు పిఎంఎస్ ఏఎఫ్లో ఎక్స్ట్రాడినరీగా ఉన్నారండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కాబట్టి నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్ఎఫ్ఓగా నిలబడుతుంది రాబోయే రోజుల్లో. సో మీకు ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్లో చూస్తే మీకు మనకి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో లార్జ్ క్యాప్లో ఎక్కువ కేటాయించి కొంత మేరకు వాళ్ళు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ కొంచెం వాలటిలిటీగా ఉంది కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ కొంచెం బాగా రన్ అవుతుంది, బుల్ మార్కెట్ వస్తుంది అన్నప్పుడు కొంచెం ఎక్కువ కాంట్రిబ్యూషన్ మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి వెళ్ళే అవకాశం అయితే చాలా ఉంది. దీనికి టాక్సేషన్ కూడా సేమ్ యాస్టీస్గా ఎన్ని అదర్ మ్యూచువల్ ఫండ్ గానే ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి 20.8% ఉంటుంది.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చి 12.5% అయితే ఉంటుంది. సో అదండి ఆల్ టుగెదర్ మనకి ఏంటంటే అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ అనేది చాలా మంది కంగారు పడకండి. ఫ్లెక్సీ క్యాప్ అబాకస్ కంపెనీ అనగానే కొత్తగా వచ్చింది కంపెనీ ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా అని అనుకోకర్లేదు. వాళ్ళ పిఎంఎస్ అండ్ ఏఎఫ్ కనుక చూసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ అని. అలాగే ఆల్చిమ్ని కూడా వచ్చిందండి, వాళ్ళు కూడా పిఎంఎస్ చేసేవాళ్ళే. ఇప్పుడు చాలా మంది పిఎంఎస్ ఎవరైతే నడుపుతున్నారో క్యాపిటల్ ఇండియా కావచ్చు, అబాకస్ కావచ్చు, అలాగే ఆల్చిమ్ని కావచ్చు, రాబోయే రోజుల్లో యాంబిట్ కూడా వస్తున్నారండి. చాలా కంపెనీస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ వైపుకి ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాయి పిఎంఎస్ నుంచి. సో గతంలో మనం చూసాం ఇప్పటిదాకా ఎవరైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రన్ చేస్తున్నారో లైక్ మోతిలాల్ ఓస్వాల్ కానివ్వండి, ఐసిఐసిఐ కానివ్వండి, కోటాక్ మహీంద్రా కానివ్వండి, వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ చేస్తూ నెక్స్ట్ పిఎంఎస్ చేస్తున్నారు. కానీ ఇలాంటి కంపెనీలన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు, ఒక పిఎంఎస్ అండ్ ఏఎఫ్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నారు. సో ఇలాంటి చాలా కంపెనీస్ రాబోయే రోజుల్లో కూడా మనకి అందుబాటులోకి వస్తున్నాయి. సో ఇవి కూడా ఒక ప్రామినెంట్గా ప్రూవ్ చేసుకుంటాయని నాకు గట్టి నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే పిఎంఎస్లో ఏఎఫ్లో మనం చూస్తే కనుక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంది. అది కూడా సునీల్ సంఘాని అంటే మనకు చాలా మంచి పేరు ఉందండి ఫండ్ మేనేజర్కి. టాప్ 25 ఫండ్ మేనేజర్స్లో ఇండియాలో ఈయన కూడా ఉంటారు. సో అదండి ఆల్ టుగెదర్ మనకి అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ వచ్చేసి మనకి December 8th నుంచి స్టార్ట్ అయ్యి 22nd దాకా ఉంది. సో ఎన్ఎఫ్ రూపంలో మిస్ కాకుండా చెప్తున్నాను. థ్యాంక్ యూ.